హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్ అఫీషియల్. నేను మీ శ్రావణి. ఫస్ట్ టైం నా వీడియోని కానీ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు అయితే చికెన్ కర్రీని అయితే ఎలా చేయాలో నా స్టైల్లో చూపిద్దాం అనుకుంటున్నాను. మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ నా స్టైల్లో అయితే చికెన్ నేను సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా అయితే చేస్తాను. బర్డ్ ఫ్లూ పుణ్యమా అని చెప్పి చికెన్ తినటం అనేదే పూర్తిగా మానేశాము. కానీ చాలా క్రేవింగ్గా అనిపించి చికెన్ తినటం అయితే మానేయకుండా ఉండలేకపోతున్నాము. కొందరి ఇళ్లలో అయితే చికెన్ అంటే ఓ పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మా ఇంట్లో మాత్రం చికెన్ అంటే చిటికెలో చేసేస్తామండి. పెద్ద జోకేసే అనుకుంటున్నారు కదండి. చిటికెలో చికెన్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు, మరి చిటికెలో ఎలా చికెన్ అవుతుందండి? ఎవరు ఎంత టైంలో చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక 20 మినిట్స్లో అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తాను. సండే వచ్చిందంటే చాలండి, ప్రతి ఇళ్ళల్లో నాన్ వెజ్ లేకపోతే అయితే ఎవరికి అనేది ముద్ద అయితే దిగదండి. మా ఇంట్లో అయితే మేమైతే అలాగే ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది ఉండాల్సిందే. అలాగని ఈరోజు మార్నింగ్ లేవగానే మా వారిని అయితే బజారుకి వెళ్ళి చికెన్ అయితే తీసుకురమ్మని చెప్పాను. వెంటనే చిటికెలో నాకు చికెన్ తెచ్చిచ్చి నా ముందుంచారు. ప్రిపేర్ చేయటానికైతే ఆలస్యం లేకుండా వెంటనే అయితే ప్రిపేర్ చేశాను. మరి టేస్ట్ ఎలా ఉందో చూసి మరి వాళ్ళే చెప్పాలి. అలాగే ఈ వీడియోనే కానీ మీరు కూడా చేసుకోవాలనుకున్నట్లయితే వీడియో మొత్తం క్లారిటీగా చేశాను. ఒకసారి మీరు చూడండి, కావాలంటే ట్రై చేయండి. ఈమెంటి ఆమె వండిన చికెన్కి ఆమె కామెంట్ ఇచ్చుకుంటుంది అని అనుకుంటున్నారా? అలా కాదండి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో మీరు ప్రిపేర్ చేసి మీ ఇంట్లో చేసి చూసుకోండి. అప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.